ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో ఓడిపోయిన తర్వాత స్వదేశంలో మరో మెగా సిరీస్కు టీమిండియా సిద్ధమవుతోంది. జనవరి 22 నుండి ఇంగ్లాండ్తో మ్యాచ్లు మొదలవనున్నాయి. ఇందులో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు 5 టీ20 మ్యాచ్లు, 3 వన్డే మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్తో టీ20ల నేపథ్యంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు భారత తుది జట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు. సంజయ్ బంగర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, గత సిరీస్ ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్గా సంజు సామ్సన్ టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోనున్నాడని చెప్పవచ్చు. వికెట్ కీపర్గా, బ్యాటర్గా తనకు వచ్చిన అవకాశాన్ని సంజు సామ్సన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అంతేకాకుండా టీ20లకు ఒక జట్టును, వన్డేలకు, టెస్టులకు మరొక జట్టును తయారు చేసే పనిలో బీసీసీఐ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని రిషబ్ పంత్ వన్డే సిరీస్లో ఉంటాడు, కానీ టీ20 సిరీస్లో ఉండడు అనిపిస్తోంది. సంజుని టీ20లలో పర్మనెంట్ ప్లేయర్గా కొనసాగిస్తే బాగుంటుంది. ఇక ఎడమ చేతివాటం బ్యాటర్గా ఉండడం తిలక్ వర్మకు అతిపెద్ద బలం. జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. గత సిరీస్లలో అతడు కూడా దంచి కొట్టాడు. కాబట్టి తిలక్ వర్మ కూడా జట్టులో ఖచ్చితంగా ఉంటాడని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. బంగర్ చెప్పినట్లు పంత్ని పక్కన పెట్టి సంజును పర్మనెంట్ టీ20 ప్లేయర్గా, వికెట్ కీపర్గా పెడితే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.